హాయ్ అండి, వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్. ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కొక్కసారి మనకి వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు బయటకు వెళ్ళి కొనుక్కోవడం కంటే ఇంట్లోనే ఇంత హెల్తీగా టేస్టీగా బఠానీ చాట్ చేసేయగలమంటే బయట ఎందుకు చెప్పండి. సో ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా వాచ్ చేసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఇక్కడ ముందుగా ఒక 250 గ్రామ్స్ వరకు డ్రై బఠానీని తీసుకున్నానండి. వైట్ కలర్ ఎండు బఠానీ ఉంటుంది కదండి, అది ఒక పావు కేజీ వరకు తీసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 6 hours వరకు నానబెట్టుకున్నానండి. మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్న ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు అలా నానబెట్టుకున్న తర్వాత అవి మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని ఇలా కుక్కర్లో వేసుకుని బఠానీ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 బంగాళదుంపల్ని పీల్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అవి యాడ్ చేసుకుని కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. కుక్కర్ టైం అన్నది ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో అది మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ ఇలా బఠానీ అన్నది లైట్గా ఇలా మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీల్లోంచి ఒక హాఫ్ వరకు నేను మిక్సీ జార్లోకి తీసుకుని లైట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. అలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవి బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవి యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి లైట్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం, 2 టీ స్పూన్ల వరకు ధనియా జీరా పౌడర్, ఒక 1 ఇంచ్ వరకు అల్లం లైట్గా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటో, అవి లైట్గా చేత్తో మ్యాష్ చేసుకుని అవి, బఠానీ కూడా మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్, మిగిలిన బఠానీలు కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇలా పల్చగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకునేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, 1 టీ స్పూన్ పావ్ భాజీ మసాలా, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఆర్ డ్రై మ్యాంగో పౌడర్ అని కూడా అంటామండి, 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ లేదు అనుకుంటే మీరు ఇది స్కిప్ చేసేయచ్చు. నేను ఇందులో ఈ డిష్లో అసలు చింతపండు వాడలేదండి. సో టొమాటో అండ్ ఈ డ్రై మ్యాంగో పౌడర్ అన్నది మనకు ఆ పులుపు సరిపోతుంది. సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మరొక 2 to 3 minutes ఒకసారి బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి కాసేపు అయిన తర్వాత మరీ ఇది కొంచెం గట్టి పడిపోతుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత పైన కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పీసెస్, కొంచెం కొత్తిమీర, కారపూస, కార్న్ఫ్లేక్స్, క్యారెట్ ఇలా లైట్గా గార్నిష్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. మీకు పర్టికులర్గా ఇలా కారపూస, కార్న్ఫ్లేక్స్ అనేది ఏముండదండి. ఇంట్లో మనకి క్రంచీగా ఏమైనా అవైలబుల్ ఉంటే అది మీ క్రియేటివ్నెస్ బట్టి అలా మనం సర్వ్ చేసేసుకోవడమే. గార్నిష్ చేసుకుని పైన కొంచెం లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ డిష్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.